మధ్య చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ అనబడే కాంగ్రెస్ నేత ఏ విధంగా ప్రజల ఆదరణ పొందాలో అర్థం గాక మాట్లాడితే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు. అసలు మొట్టమొదటిసారి ఓట్ చోరీతోనే కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు వచ్చింది. అసలు ఓట్స్ ఏమొచ్చాయనికి? ఒక్కటి వచ్చింది. మిగతా అన్ని ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయి. మరి అది మీరు ఓట్ చోరీ చేసింది కాదా? నిన్నగాక మొన్న బీహార్ ఎలక్షన్స్లో ఓట్ అధికారి యాత్ర అని పెట్టి ఏదో విధంగా, అంటే నెగిటివ్ ప్రాపగాండా అంటాం, అంటే ఏదో అబద్ధాలు, అవాకులు చవాకులు ఏదోటి పేలుతూ ఉంటే అలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటే రాహుల్ గాంధీకి అసలు గుర్తుంటాడు ప్రజలకి అన్న ఉద్దేశంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడడం పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరింది అనడానికి ఒక నిదర్శనం. మోదీ గారి తల్లిగారైన హీరాబెన్ గారి గురించి అసత్య ప్రచారం, కుసంస్కారంతో, కుసంస్కృతితో ఎంత నీచంగా దిగజారుడు రాజకీయాలకి ఆఖరికి కాంగ్రెస్ దిగిపోయింది అంటే, స్వర్గస్థులైన ఒక ఆవిడ మీద అసలు ఈరోజు మాట్లాడడం ఏంటండి? అంటే అంత కూడా బుద్ధి లేకుండా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందా? పోనీ ఒకవేళ తప్పు జరిగింది, క్షమాపణ చెప్పాలి కదా. అసలు వై ఈజ్ రాహుల్ నాట్ రెస్పాండింగ్ అంటే, దీన్ని బట్టి ఒక మహిళల్ని గౌరవించని కాంగ్రెస్ పార్టీ, విలువలు లేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారనుకుంటున్నారు? అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో మోదీ గారు 2014లో ప్రధానిగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. అత్యద్భుతమైన ప్రణాళికతో ఎంతో మంచి సంస్కరణలు చేస్తూ ఈరోజు ఫ్రెజైల్ 5 అంటే బలహీనంగా ఉన్న 5 దేశాలలో నుంచి బలమైన టాప్ 3 దేశాల్లో మనం ఈరోజు ఎదిగాము అంటే దానికి కారణం ఎవరు? ఆలోచన దృక్పథం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ముందుకు వెళ్ళడం. అందుకనే కదా ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. మరి ఆ మాత్రం ఆలోచన లేదా? ఆఖరికి తల్లిని, చెల్లిని, భార్యని కూడా రాజకీయాల్లోకి లాగేయడం ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. సో కొంచెం మాట అదుపు, మాట జాగ్రత్తగా రాని. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసనలను తెలియచేస్తోంది. తప్పకుండా బేషరతుగా ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పు. అట్లీస్ట్ కొంచెమైనా సంస్కారము, నీకు విలువ ఉన్నాయి అని కనుక అనుకుంటే బేషరతుగా ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పు.